ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కేక్ కోసి సంబరాలు చేశారు. స్వయంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి వద్ద పెద్ద బొడ్డెపల్లి మార్కెట్ యార్డ్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారి టైంలో మనకు వచ్చింది. ఇది అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతం దగ్గర అన్ని ప్రాంతాలు కూడా అంత ఇంపార్టెంట్ హాస్పిటల్. అంటే ఈ హాస్పిటల్ డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేసాం గతంలో. మళ్ళీ మన ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అవడం, ఈ హాస్పిటల్ చైర్మన్ అవడం, అప్పటి నుంచి మళ్ళీ పూర్వం వైభవం తీసుకురావడం కోసం కష్టపడుతున్నాం, అన్ని చేస్తున్నాం. 1 yearలో ఒక 70% ఇంప్రూవ్ చేసాం. వాటర్ పైప్ లైన్స్ బాగు చేయడం, రిపేర్లు ఉంటే రిపేర్స్ బాగు చేయడం, ఇంటర్నల్ కెనాల్స్ ఉంటాయి బాగు చేయడం. దాంతోపాటు మనకి ఇప్పుడు వరకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు. దానికి మొత్తం 72 లక్షల రూపాయలు, 47 లక్షల రూపాయలు ఇచ్చారు.